నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదాయార్జనలో సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ వెళ్తోంది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెల నికర జీఎస్టీ రాబడి రికార్డు స్థాయిలో నమోదు కావటం రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి సంకేతంగా భావించవచ్చు. ప్రత్యేకంగా సెప్టెంబర్ నెలలో వసూలు అధికంగా నమోదవటం పన్ను వ్యవస్థ పటిష్టతను మరోసారి నిరూపించింది. పన్ను శాతం తగ్గించినప్పటికీ ఇంతటి వృద్ధి సాధించడం గమనార్హం. దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది ఏపీ. 2025 సెప్టెంబర్లో నికర జీఎస్టీ రాబడి 2789 కోట్లు కాగా స్థూల జీఎస్టీ వసూళ్లు 3653 కోట్లుగా నమోదయ్యాయి. ఈ స్థాయిలో వసూళ్లు ఇప్పటి వరకు చాలా అరుదు. 2024 సెప్టెంబర్తో పోలిస్తే నికర జీఎస్టీ రాబడి 7.45% పెరుగుదల నమోదు చేసుకోగా స్థూల రాబడి 4.19% పెరిగింది. 2023 సెప్టెంబర్తో పోలిస్తే వృద్ధి రేటు మరింత గణనీయంగా ఉంది. నికర రాబడిలో 12.67% వృద్ధి చోటు చేసుకుంది. సెప్టెంబర్ 2025లో రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో గణనీయమైన పురోగతి సాధించింది. ఎన్నడూ లేని విధంగా 7.45% వృద్ధి నమోదు కావడం ద్వారా రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలిచింది. పన్ను శాతం తగ్గించినప్పటికీ ఇంతటి వృద్ధి సాధించడం గమనార్హమని రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ బాబు ఏ తెలిపారు. సెప్టెంబర్లో స్థూల జీఎస్టీ వసూళ్లు 3653 కోట్లకు చేరగా నికర వసూళ్లు 2789 కోట్లుగా నమోదయ్యాయి. ఇది 2024 సెప్టెంబర్తో పోలిస్తే 7.45% ఎక్కువ. 2023 సెప్టెంబర్తో పోలిస్తే 12.67% వృద్ధి సాధించడం రాష్ట్రానికి ఆర్థికంగా బలాన్నిచ్చింది. రాష్ట్రంలో పలు వస్తువుల వినియోగం పెరగడం, వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది కఠినంగా పన్ను సేకరణ చేపట్టడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని ప్రధాన వాణిజ్య పన్నుల శాఖ అధికారి ఏ బాబు స్పష్టం చేశారు. సెప్టెంబర్లో ఐజీఎస్టీ సర్దుబాట్ల రూపంలో రాష్ట్రానికి 1605 కోట్లు వచ్చాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 6.84% అధికం. 2023తో పోలిస్తే 18.62% పెరుగుదల నమోదైంది. ఈ ఫలితాల వెనుక ప్రత్యేక పర్యవేక్షణ, సాంకేతిక వసూళ్ల విధానం ప్రధాన పాత్ర పోషించాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. పెట్రోలు, డీజిల్ అమ్మకాల వలన వ్యాట్ రూపంలో రాష్ట్రానికి బలమైన ఆదాయం వస్తుంది. 2025 సెప్టెంబర్లో పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ 1380 కోట్లుగా నమోదైంది. ఇది గతేడాది ఇదే నెలతో పోలిస్తే 3.10% అధికం. గడిచిన 3 నెలలుగా పెట్రోల్ అమ్మకాలు పెరుగుతుండటమే దీనికి వెనుక ప్రధాన కారణం. రెవెన్యూలో పెట్రోలియం వ్యాట్ కీలక స్థానాన్ని నిలబెట్టుకుంది. సెప్టెంబర్లో వృత్తి పన్ను రాబడి 43.75% పెరుగుదలను నమోదు చేసుకుంది. తొలి 6 నెలల్లో వృత్తి పన్ను వసూళ్లు మొత్తం 51.51% వృద్ధిని చూపాయి. ఇది రాష్ట్రంలో ఉద్యోగాలు, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించాయని సూచిస్తుంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరపు తొలి 6 నెలల్లో రాష్ట్రానికి అన్ని రంగాలను కలిపి 26,686 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో నికర జీఎస్టీ, పెట్రోలియం, మద్యంపై వ్యాటు, వృత్తి పన్ను, ఇతరత్ర వసూళ్లు ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి రాబడి 25,373 కోట్లు ఉండగా ఈసారి గణనీయమైన వృద్ధి సాధించింది. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపులు ప్రకటించిన నేపథ్యంలో వసూళ్లు తగ్గుతున్నాయని భావించిన రాష్ట్ర వాణిజ్య పన్నుల విభాగం సమర్థత, పన్ను చెల్లింపుదారుల స్పందన వలన అన్ని అనుమానాలు తలకిందులయ్యాయి. ఈ విజయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదాయపరంగా ఆత్మనిర్భర దిశగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. కట్టుదిట్టమైన పర్యవేక్షణ, ఆధునిక సాంకేతిక వినియోగం, సమర్థవంతమైన అమలు వల్ల ఈ రికార్డు వృద్ధి సాధ్యమైంది. రాష్ట్రం పన్ను వసూళ్లలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. సెప్టెంబర్ నెల రాష్ట్రానికి రికార్డు ఆదాయం తెచ్చింది. ఈ విజయాలు రాబోయే నెలల్లో కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదిగా నిలుస్తాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.